సైఫ్ మీద దాడికి సంబంధించినటువంటి ఉదంతంలో విచిత్రమైనటువంటి పరిణామం ఇప్పటికీ మిస్టరీగా ఉన్నటువంటిదైతే తను వెనక నుంచి అన్నంతస్తులు ఎట్లెళ్ళాడు, ఆ ఇంట్లోకే ఎట్లెళ్ళాడు, గదిలోకి ఎట్లెళ్ళాడు, అక్కడ పిల్లాడి మీదకి ఎట్లెళ్ళాడు, ₹1,00,00,000 అసలు ఎట్లా అడిగాడు అన్నటువంటి దాని అయితే ఇంకా ఆ సస్పెన్స్ అట్లాగే సాగుతోంది. అదే సందర్భంలో తాజాగా అతన్ని తీసుకెళ్ళి నిందితుడిని పట్టుకెళ్ళి అక్కడ ఒక రెక్కీ చేశారు. అంటే రెక్కీ ఎట్లా చేశాడు, అతను అట్లాగా వెళ్ళగలిగాడు అన్నటువంటిది ఫీల్డ్ చెక్ చేశారు పోలీసులు. అయితే వాడంట బంగ్లాదేశ్ పారిపోదాం అనుకున్నాడట. బంగ్లాదేశ్లో వాడు బంగ్లాదేశీ వాడే అన్న డాక్యుమెంట్లని పంపించమని వాళ్ళ అన్నను కూడా అడిగాడట. అంటే వాడు ఎంతకాలం బంగ్లాదేశ్లో ఎట్లున్నాడో పక్కకి వెళ్ళిపోయింది. వాడు బంగ్లాదేశ్లో నుంచి వచ్చి ఇక్కడ ఎట్లా ఉద్యోగం చేస్తున్నాడో పక్కకి వెళ్ళిపోయింది. పైగా దొంగతనాలు చేస్తూ వాడి ఫోటోని టీవీలో చూసుకున్నాక వాడు భయపడిపోయాడట. మరి భయపడినోడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోవడం చేయాలా? కానీ బంగ్లాదేశ్ పారిపోవాలనుకున్నాడు. అంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్ళతో అదే ప్రమాదం మనకి, వాళ్ళని ఇక్కడ పెట్టుకుంటే మన దగ్గర ఏదన్నా చేసి పారిపోతే ఏంటి, ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.